ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు, పాత్రికేయులకు, డాక్టర్లకు, నా అభిమానులకు, మా స్టాఫ్ మెంబర్స్కి, మరి వివిధ సేవా సంస్థల నుంచి ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో విచ్చేసిన వారందరికీ నేను నా శుభాశీస్సులు తెలుపుతున్నాను. ఎందుకంటే మీ అందరికంటే నేను ఓల్డ్ కాబట్టి. ఈ నిజంగా ఇది నేను ఒక పర్వదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన కావలి అభివృద్ధి ప్రదాత, కావలి నియోజకవర్గం గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రజానాయకుడిని చూడలేదు, చూడబోదు కూడా. ఎందుకంటే నాకు తెలుగుదేశంలోనే 1942 నుంచి సభ్యత్వం ఉంది. అప్పటి నుంచి నేను ఎన్నో కార్యక్రమాలు, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నేను కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళతో ఉండడం జరిగింది. కానీ ఇటువంటి నాయకత్వాన్ని, ఇటువంటి నాయకుడిని నేను ప్రప్రథమంగా చూస్తున్నాను. అది మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. హీఈస్ డైనమిక్, డాషింగ్, డేరింగ్ అండ్ డెసిసివ్. ఏదైనా అనుకుంటే దాన్ని తప్పక చేసి తీరాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎన్నో చేశారు. పైలాన్, ఉదయగిరి ఓవర్ బ్రిడ్జ్, తుమ్మలపెంట రోడ్, ఇక చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. అంటే ఇంకా కొంతమంది మాట్లాడతారేమో, దాని గురించి నేను చెప్పడం లేదు. కానీ ఎలక్షన్కు ముందు ఇచ్చిన హామీలు, అంటే ఆయన తెలియదు నేను గెలుస్తానా లేదని కూడా తెలియదు, కానీ ఎన్నో హామీలు ఇచ్చారు. అన్ని హామీలను ఇంత అనతి కాలంలోనే ఆయన పరిష్కారం చేసిన మాట నిలుపుకున్న ఏకైక రాజకీయ నాయకుడు శ్రీ దగ్గుమటి వెంకట కృష్ణారెడ్డి గారిని నేను సౌర్యంగా మనవి చేస్తున్నాను. ఇటువంటి నాయకుడు మనకు శాస్త్రీయంగా నాయకుడుగానే ఉన్నారు. ఆయన మంత్రి అనుభవించవచ్చు, పైన ఉండొచ్చు. కానీ కావలి నియోజకవర్గంలో మన అభివృద్ధి, మన కావలిని కనకపట్టణం చేసే శక్తి, సామర్థ్యాలు, సమర్థత ఆయనకు ఒక్కరికే ఉంది. కాబట్టి ఇటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు. మనం ఆయన వెంటనే ఉండి ఆయన చేసిన ప్రతి కార్యక్రమాలని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అవన్నిటినీ కూడా బీద ప్రజానీకానికి వాళ్ళ డోర్ స్టెప్ తీసుకెళ్లే బాధ్యత మనకందరికీ ఉంది. మరి ఈనాడు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి నిన్న నేను జస్ట్ ఒక రిక్వెస్ట్ చేసిన వెంటనే నేను తప్పకుండా వస్తాను అన్నారు. నిజంగా నేను ఎంత ఆనందంగా భావించాను. ఇటువంటి కార్యక్రమాలను వస్తారు, ప్రోత్సహిస్తారు. మరి ఈ కార్యక్రమానికి మీరందరూ ఉత్సాహంగా వచ్చేసారు. మరి గొప్ప డాక్టర్లు రబ్బానీ బేగం గారంటే ఆమె పేరు ఎక్కడెక్కడో మోగుతుంది. ఫేమస్ ఆప్థాల్మాలజిస్ట్. ఆమె కూడా సేవా తత్పరత. ఎవరైనా कैटरैक्ट ऑपरेशन को मेरे पास से पैसा नहीं है, पहले ऑपरेशन कर लो, बाद में देखेंगे. అలాంటి వ్యక్తి ఇవాళ వచ్చి ఇక్కడ మనకు ఉచితంగా రోగులను పరీక్ష చేసి వారికి సలహాలు ఇస్తున్నారు. అలాగే ఫేమస్ డాక్టర్ దినేష్ రెడ్డి, వెరీ ఫేమస్ ఫిజిషియన్ ఫ్రమ్ అపోలో, వెరీ బిజీ మ్యాన్. అయినా కానీ మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన ఈ కార్యక్రమాన్ని తిట్టి మన కావలి ప్రజలకు ఆయన సేవలను అందజేయడానికి వచ్చారు. వారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పటికే కాలాతీతమైంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ కూడా భోజన వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి. దయచేసి ఈనాటి యువకులు, సేవా తత్పరులు నిరంతరం కావలి ప్రజల మీద, పేద బడుగు బలహీన వర్గాల పేదల మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నటువంటి నా గురుచర్యులు, ఎప్పుడు నా శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా కాంక్షించే వ్యక్తి, ఎప్పుడు నేను బాగుండాలని దీవించే వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా. ఎందుకంటే ఆయన యువకుడిని ఎందుకన్నామంటే, ఈరోజు కూడా తన జీవితాన్ని హాస్పిటల్కి అంకితం చేస్తూ నిరంతరం కూడా తన ఓపిక ఉన్నంత వరకు రేత్రైనా కూడా
పేదలు వచ్చారంటే వాళ్ళ హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి. అందరికీ ఉండదు. ఒక నానుడు ఉంది, పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు, ఏ కొద్ది పూలకు అదృష్టం ఉంటుంది దేవుణ్ణి తాకే అదృష్టం అని. ఈరోజు దేవుడు అంటే ఎవరంటే డాక్టర్, వైద్యుడు. వైద్య వృత్తిలో ఈరోజు ఎంతో మందికి ప్రాణాలని దారపోసిన వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారు. కావలిలో మనకు ఒక బీపీఎస్ సెంటర్ ఉంది, కావలిలో ఒక జేబీ కాలేజ్ ఉంది. ఇవన్నీ ఎంత ఐకానో ప్రభాకర్ నాయుడు డాక్టర్ ఉన్నాడు అంటే అంత ఐకాన్. అంత పేరు ప్రఖ్యాతి గల వ్యక్తి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన కావలికి డాక్టర్గా వచ్చి మన కావలిని హక్కును చేర్చుకుని ఒకవైపున ప్రజా జీవితాన్ని ఇంకో వైపున డాక్టర్ వృత్తిని రెండింటిని అవలోలకగా పేదవాళ్ళ కోసం ఎప్పుడు తన డోర్లు తెరిచి ఉంటూ ఇంటిని వైద్యశాలగా మార్చుకుని నిరంతరం పేదల కోసం పరితపిస్తూ తనకున్న ఆస్తులు కరిగిపోతున్నా, కర్పూరంలో అరిగిపోతున్నా తన జీవితాన్ని అంతటి కావలికి అంకితం చేసిన మహోన్నతుడు వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు. అందుకే మన అందరం కూడా వారి ఆశీర్వచనం కోసం ఎదురు చూడాలి, వారి ఆలోచనల మేరకు మనం నడవాలి. ఒక మనిషి పరిపూర్ణత రావైనటువంటి వ్యక్తిగా అందరూ కాదు. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు గట్టిపోతాడు, కానీ పోయే లోపల 4 లక్షణాలను అలవర్చుకున్న వ్యక్తే పరిపూర్ణమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తిగా సమాజంలో ఉంటుంది. ఆ 4 రకాలైన లక్షణాలను పుణికిపుచ్చుకున్నటువంటి ప్రభాకర్ నాయుడు గారు అందరికీ రోల్ మోడల్. ఆయన ఫ్యామిలీ పరంగా, ప్రొఫెషన్ పరంగా, సోషల్ పరంగా, రిలీజియస్ పరంగా 4 రకాలైనటువంటి విధి విధానాలతో అలవరుచుకొని 4 తన సక్సెస్ అయినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు. ఈరోజు వారి బిడ్డల్ని డాక్టర్లు చేశారు. డాక్టర్లతో పాటు ఒక ఆణిముత్యాలుగా వాళ్ళు వెలువెత్తుతున్నారు. క్రమశిక్షణగా మారుపేరుగా పిల్లల్ని పెంచారు. ఈరోజు వాళ్ళ సతీమణి చనిపోతే ఆమె పేరు మీద ఈరోజు శ్మశాన వాటికలో ఒక దాన్ని ఏర్పాటు చేసి రోజు గంట సేపు ఆడికి వెళ్ళి సేద తీరినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నా ఉన్నారు అంటే అది ఒక్క ప్రభాకర్ నాయుడు. తల్లులు ఇచ్చిన ఆస్తులు, తండ్రులు ఇచ్చిన ఆస్తులు, భార్య ద్వారా సంక్రమించిన ఆస్తులు అనుభవించుకుంటున్నారు తప్ప భార్య చనిపోయినప్పటికీ కూడా ఆ జ్ఞాపకార్థం రోజు వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నటువంటి మహోన్నమైన భావం కలిగిన వ్యక్తి, ఒక విశాల హృదయం కలిగిన వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు. ఆ విధంగా ఫ్యామిలీ పరంగా ఆయన సక్సెస్. ప్రొఫెషన్ చెప్పబల్ల దాదాపు 40,000 పైచిలకు ఆపరేషన్లు చేశాడు. సరే 1,00,000 పైచిలకు ఆపరేషన్లు చేశారు. ఈ రోజున ఉన్నటువంటి వైద్యంలో డయాగ్నోసిస్ అనేది ఒక పెద్ద పరిస్థితులు ఏర్పడ్డాయి. డాక్టర్ అనేవాడు ఎంత చదువుకున్నప్పటికీ కూడా యంత్రాల మీద ఆధారపడాలి, లేదంటే టెస్టుల మీద ఆధారపడే డిసిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన కళ్ళుని, మన నాలుకని, మన శరీర స్పర్శను చూసి పలానా జబ్బు ఉంది, మీరు ఇమీడియట్ ఇది నా వల్ల అయితే అవుతుంది, మీరు ఎక్కడికి పోవలేదు, లేదంటే ఇమీడియట్ సో డాక్టర్ దగ్గర పొమ్మని ఆయనే డయాగ్నోసిస్ చేయగలిగినటువంటి వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు. ఏదో ఏ కొద్ది మందికో ఆ అదృష్టం ఉంటుంది. ఈ నాగరిక సమాజంలో కూడా ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, అల్ట్రాసౌండ్లు, ఎంఆర్ఐలు, రకరకాల బ్లడ్ టెస్ట్లు వచ్చిన అన్నిటికీ ఒకే ఒక డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు. చూడంగానే జబ్బును నయం చేసి ఇతనంత గంటలో చనిపోతాడు, తీసుకెళ్ళిపోండి, లేదంటే ఫలానా హాస్పిటల్ పోండి చెప్పగలుగుతున్నాడంటే ఇప్పటికి కూడా 87 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడు ఇప్పుడు కూడా తన ఆలోచన, తన మనసు ఎంత నిలకడగా ఉంది. డాక్టర్ ఉండాల్సినటువంటి టెస్టుల్లో అన్నిటికన్నా వృత్తిలో ప్రధానమైనటువంటిది పేషెన్సీ. అందుకనే వాళ్ళు పీజీ చేసేటప్పుడు వాళ్ళని బాగా నలుపుతారు. అంటే రోజుకు 36 గంటలు కూడా స్నానం కూడా చేయనీయకుండా డ్యూటీలో ఉంచుతున్నారు. ఎందుకంటే అన్నిటి తెగించగలగాలి, ఓపిక పెరిగిపోవాలి. ఎటువంటి పేషెంట్ హింస పెట్టినా, ఎటువంటి పేషెంట్ వచ్చి ఇబ్బందులు పెట్టినా నీళ్ళు మొక్కవని ధైర్యంతో నిలకడైన మనస్తత్వం ఏర్పడడం కోసం పీజీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అటువంటి ట్రైనింగ్ కంటే గొప్ప ట్రైనర్ మన ప్రభాకర్ నాయుడు గారు. అందుకనే ఆయన దగ్గరకు వస్తున్నామంటే ఒకే ఒక ధైర్యం, ఎస్
మన శరీరం అర్పిస్తే ధైర్యంగా మనం ఇంటికి పోగలం నమ్మకంతో ఈ రోజు కూడా ఇంత వయసులో కూడా ఆయన దగ్గరకు రాగటం అంటే ఇది మనకు కావలి ప్రజలు చేసుకున్న అదృష్టం. అటువంటి మహానుభావుడైనటువంటి డాక్టర్లు కావలికి రావటం మనకు అదృష్టం. కావలి గవర్నమెంట్ హాస్పిటల్కి సూపరింటెండెంట్ గా వచ్చినటువంటి ప్రతి డాక్టరు ఓబయ్య గారు కావచ్చు, లక్ష్మీ నరసారెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఈయనైతే ముందుగానే రిజైన్ చేసి రాజకీయాల్లో ఒకవైపు డాక్టర్ వృత్తిని ఇంకొక రాజకీయ వృత్తిని రెండింటిని కలగలిపి కావలి ప్రజలకి ఒకవైపున మానసికంగా ఆరోగ్యపరమైన సేవలు అందిస్తూనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడానికి రాజకీయాన్ని కూడా తన భుజాల మీద వేసుకుని ఎంతో మందికి సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అయిన ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజున నేనొచ్చి ఆయన పక్కన కూర్చోవటం నిజంగా నా తల్లిదండ్రులు అదేవిధంగా నా గురువు చంద్రబాబు నాయుడు కల్పించిన అదృష్టంగా ఈరోజు నేను భావిస్తున్నా. ఇలాంటి మహోన్నత వ్యక్తి పక్కన కూర్చునే అదృష్టం నాకు దక్కినందుకు నిజంగా ఒక రకంగా గర్విస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఫ్యామిలీ పరంగా సక్సెస్ అయ్యారు, ఎన్నో సేవలు చేసి సోషల్ పరంగా సక్సెస్ అయ్యారు, రిలీజియస్ పరంగా కూడా కులం పరంగా, మతం పరంగా, ప్రాంతం పరంగా, దేవుడి పరంగా కూడా ఎనలేని సేవలు చేస్తూ తనకున్న దాతృత్వాన్ని ఈ రోజు తన వృద్ధాప్య దశలో ఉంటే తన మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి చేసి ఉద్యోగరీత్యా పనిచేస్తుంటే తనకున్నటువంటి ఆస్తిని కూడా వాళ్ళందరినీ బిడ్డల్లాగా, తన బిడ్డలకు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు కానీ తన పక్క నుండి నిద్రలేసి తన మీద ఆధారపడి సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించాలని దృఢ సంకల్పంతో మళ్ళా నా దగ్గరికి వచ్చి నేను పేదవాళ్ళకి నాకున్న ఆస్తిని పంచానయా, పంచినటువంటి వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నానని చెప్పారంటే నిజంగా ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి. ఎవరికి ఉంటుంది ఆ మనసు? ఎంత ఆస్తి సంపాదించామా, ఎంత ఆస్తి కుటుంబానికి ఇచ్చామా, పోయేంత వరకు ఆస్తిని అనుభవించాలా ఆలోచన ఉన్నటువంటి ఈ తరుణంలో ఈరోజు ఆస్తులు కరిగిపోయినా, ఆస్తులన్నీ కూడా ఆయురైపోయినా ఈ రోజు ఉన్న ఆస్తిని కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా తన మీద ఆధారపడ్డటువంటి వృత్తిలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చే మనసు రావాలంటే ఒకటి పైన దేవుడికి ఉంటుంది, రెండోది ఈ దేవుడికి ఉంటుంది. అటువంటి వ్యక్తిని స్మరించుకోవటం, సంస్కరించుకోవటం మన జన్మ సుకృతంగా భావిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యాన్ని కల్పించిన ప్రభాకర్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బేగం గారిని కావలికి వచ్చి డాక్టర్ గారి సాన్నిధ్యంలో ఈరోజు కంటి టెస్టులు చేసినందుకు ఆ తల్లిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సోదరుడు దినేష్ రెడ్డి పరిచయం నాకు ఈ రోజు వరకు లేదు, కానీ ఫోన్లో చాలాసార్లు మాట్లాడాను. నేను ఈ రోజున మన కావలికి సంబంధించిన ఇంటెన్సివ్ కేర్లోనో లేదా ఐసీయూలో ఉంటే చాలా సందర్భాల్లో నేను దినేష్తో కూడా మాట్లాడటం కూడా జరిగింది. వారు కూడా వచ్చి కావలికి సేవ చేయడానికి వచ్చినందుకు డాక్టర్ గారు కుర్రవాడు అభినందిస్తూ మీ అందరి ఆశీస్సులు మా కావలికి నిండుగా ఉండాలని, పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ఈ కావలిలో మీలాంటి డాక్టర్ల చూపులు ఎప్పుడు కావలి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.